హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుకిరణ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాను. ఇవాళ ఏంటంటే నేను పెసరవట్లు చేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చెప్పి తీసుకుంటున్నా. ఎందుకంటే రియాక్షన్ ఎందుకంటున్నానంటే నేను ఇప్పటివరకు వంట వండి వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టింది లేదు. సో అందుకోసమని వాళ్ళకైతే అస్సలు నమ్మకం లేదు నేను బాగా చేస్తానని. కానీ ఎలా వస్తుందో చూద్దాము. ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటే ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో చూద్దాము. ఎలా చేస్తాను, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను పెసరవడ్లు ఎలా చేస్తున్నానో, ఏ పదార్థాలు తీసుకుంటున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. పెసరవడ్ల కోసం నేను ఫస్ట్ అయితే ఇవి పెసళ్ళు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నా ఒక 4 గంటల ముందు. దాని తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ, కరివేపాకు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొరియాండర్, కొత్తిమీర. ఇది వచ్చేసి కొద్దిగా పక్కకు పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు చేసి, ఎర్రగడ్డలు అండ్ కొత్తిమీర. ఫస్ట్ అయితే మనం వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకుందాం. దాని తర్వాత పెసరపప్పు కూడా మిక్సీలో వేసుకొని రుబ్బుకుందాము. దాని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర కలిపేసుకుందాం. ఆ తర్వాత వడలు వేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. అన్నీ మిక్సీలో వేసేసుకున్నా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా. ఇది మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు పెసర్లు కూడా వేసి రుబ్బుకుందాము. ఇప్పుడు పెసర్లు కూడా తీసుకొని ఇందులో వేసుకొని రుబ్బుకుందాం. సో ఇందులో నీళ్ళు వేయకుండా ఇలాగా గట్టిగా మనం పిండి చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్, ఈ ఆనియన్స్, కొత్తిమీర, ఈ బరగ్గా చేసుకున్న పెసళ్ళు ఇందులో కలిపేసుకుందాము. తర్వాత ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకుందాం. మీకు కారం సరిపోలేదంటే పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం కలిపేసుకుందాం. దాని తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ సరిపోలేదు అనిపించింది, అందుకని సాల్ట్ వేసుకుందాం. ఆయిల్ వేసానండి, ఇంకా వేసేద్దాము. వడలో ఆయిల్ కాగిన తర్వాత పెసరవడ్లు చేసేసాను. మొత్తం పిండితో చేయలేదు, కొద్దిగా పిండితో చేసా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చి రియాక్షన్స్ తీసుకో. చెప్పు పెసరవడ ఎట్లా ఉందో. పెసరవడ అంత టేస్ట్గా లేదు, కానీ చేయడం బాగుంది. సరే తాతయ్య, బాగుంది. బాగున్నాయా? బాగున్నాయి. సరే అమ్మమ్మ చెప్పు. ఏం చెప్పినా సూపర్ టేస్ట్ ఉంది. మా నిజం చెప్పు మా, నువ్వు కావాలని వీడియోలో చెప్పినట్టు కాకుండా. నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పు ఇప్పుడు.
చాలా బాగుంది. పెసరవాళ్ళు, పిల్లి పెసరవాడలు అన్నీ ఇట్లాగే చేసుకునేది చాలా బాగుంటాయి. అవి బాగుంటాయి. సరే, ఇప్పుడు నేను చేసింది ఎట్లాగుందని. నువ్వు చేసింది సూపర్గా ఉంది, బాగుంది, టేస్ట్గా ఉంది. బాగుందమ్మా. ఇంకా దీనిలోకి చికెన్ పులుసు అయితే బాగుంటుంది. వడ చేయడం బాగుంది. సరే పని వడ చేయడం బాగుంది. బాగా చేసినావు, చాలా బాగుంది.